ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మీరు డైలీ పేపర్ చదివేటప్పుడు ఈ తప్పులు అనేవి చేస్తున్నారా? అయితే మీ ర్యాంక్ అనేది డేంజర్లో పడినట్టే. లక్షల మంది యాస్పిరెంట్స్ ప్రతిరోజు ఉదయాన్నే ఒక తప్పునని రిపీట్ చేస్తున్నారు. గంటల తరబడి పేపర్తో కుస్తీ బట్టి చివరికి తమ ప్రిపరేషన్కి ఏమాత్రం పనికిరానటువంటి చెత్తని బ్రెయిన్లో నింపుకుంటున్నారు. ఇది మీ టైంని తినేయడమే కాదు, మీ కాన్ఫిడెన్స్ని కూడా చంపేసి మిమ్మల్ని పోటీలో వెనక్కి నెట్టేస్తుంది. చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా రోజు గంటల తరబడి టైంని ఇలాగే వేస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో టాపర్స్ ఫాలో అయ్యేటువంటి ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటో వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను నేను. ఈ ఒక్క టెక్నిక్ మీ ప్రిపరేషన్ డైరెక్షన్నే మార్చేస్తుంది. కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూడండి. చాలామంది ఈ వీడియో కోసం కావాలని చెప్పేసి కామెంట్స్లో అడిగారు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. డైలీ పేపర్లో చూసి కరెంట్ అఫైర్స్ రాసుకునేటప్పుడు మన ఫోకస్ ఎలా ఉండాలి అన్న దాని మీద నేను ఈ వీడియో ప్రిపేర్ చేశాను. ఇంతకీ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. అలాగే బెల్ ఐకాన్ కూడా అక్కడ క్లిక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది చేసే మొదటి అతిపెద్ద తప్పు ఏంటంటే న్యూస్ పేపర్ను ఒక కామన్ మ్యాన్ లాగా చదవడం. ఉదయాన్నే పేపర్ తెరవగానే ఫ్రంట్ పేజీలో రాజకీయ నాయకుల ఫోటోలు కనిపిస్తాయి. వాళ్ళ విమర్శలు, అటుపక్కన ఒక నాయకుడు, ఇటుపక్క ఒక నాయకుడు, వాళ్ళ విమర్శలు, ప్రతి విమర్శలు, సినిమా స్టార్స్ నుంచి కొత్త మూవీ అప్డేట్స్ వరకు ఎక్కడో జరిగినటువంటి క్రైమ్ న్యూస్ కానీ ఇలా గంటల తరబడి దాంట్లో మునిగిపోతాం. మనకు టైం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. కానీ పేపర్ పక్కన పెట్టి చూస్తే సిలబస్కి పనికొచ్చే ఒక్క పాయింట్ కూడా మనకి మన నోట్స్లో కనిపించదు. మనం అప్పటి వరకు రాసుకున్న నోట్స్లో కనిపించదు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే, నెంబర్ 1, టైం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి నిమిషం కూడా బంగారం లాంటిది. మీరు రోజుకి 2 గంటలు అనవసరం మీద వార్తల మీద పెడితే నెలలో 2 గంటల చొప్పున 30 60 గంటలు వృధా చేసినట్లే. ఆ టైంలో మీరు ఒక సబ్జెక్ట్ని మొత్తం కూడా రివిజన్ చేసి పడేయచ్చు. రెండోది ఏంటంటే నెగిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. రోజు రాజకీయ విమర్శలు, క్రైమ్ న్యూస్, వివాదాల ఇవన్నీ చదువుకుంటూ పోవటం వల్ల మీ మైండ్ అనేది నెగిటివ్గా మారిపోతుంటుంది. దాంతో మీ ప్రిపరేషన్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఆందోళన కానీ ఒత్తిడి కానీ మీకు తెలియకుండా పెరుగుతుంది మీలో. ఇక మూడోది ఏంటంటే సిలబస్తో సంబంధం అనేది ఉండదు. మీరు చదివే వార్తలకి మీ యూపీఎస్సీఓ లేకపోతే ఎస్ఎస్సీఓ, ఏపీపీఎస్సీఓ, టీజీపీఎస్సీఓ ఈ సిలబస్కి వేటికి కూడా లింక్ ఉండదు. అలాంటి సమాచారం మీ మెదడులో చెత్తలాగా పేరుకుపోతూ ఉంటుంది. ఇది మిమ్మల్ని అసలు టార్గెట్ నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం అనమాట. ఇక ఫోర్త్ ఏంటంటే కాన్ఫిడెన్స్ కిల్లింగ్. రోజంతా పేపర్ చదివినా సాయంత్రానికి ఈరోజు నేనేమీ నేర్చుకోలేదే అనే ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇది నెమ్మదిగా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఆస్పిరెంట్, న్యూస్ రీడర్ కాదు. మీ లక్ష్యం వార్తలు తెలుసుకోవడం కాదు, పరీక్షకు అవసరమైనటువంటి డేటాను సేకరించడం. ఈ చిన్న తేడాను మీరు అర్థం చేసుకుంటే మీ ప్రిపరేషన్లో సగం సక్సెస్ అయినట్టే మీరుగా. ఇక మరి టాపర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, టాపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పేపర్ చదవరా అని మీరు అడగవచ్చు. కానీ చదువుతారు, వాళ్ళు కూడా చదువుతారు. కానీ వాళ్ళు చదివేటువంటి విధానం వేరే ఉంటుంది. వాళ్ళు న్యూస్ పేపర్ని ఒక డేటా మైన్ లాగా చూసుకుంటారు. బంగారం గనిలోంచి మట్టిని తీసి అందులోంచి గోల్డ్ పార్టికల్స్ని మనం ఏరుకుంటాం కదా, మట్టి అంతా విడదీసేసి, అలాగా వాళ్ళు కూడా పేపర్ అనే ఇన్ఫర్మేషన్ గనిలోంచి తమకు అవసరమైనటువంటి ఎగ్జామ్ పాయింట్స్ అనే గోల్డ్ని వెలికి తీసుకుంటారు, బయటకు తీసుకుంటారు. ఈ మైండ్ సెట్ని మీరు పూర్తిగా అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచే పేపర్ తెరిచినప్పుడు ఈరోజు వార్తల్లో ఏముంది అని కాకుండా ఈరోజు నా సిలబస్ రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఒక్క ప్రశ్న చాలు, మీ ఫోకస్ అంత మొత్తం కూడా మారిపోతుంది అనమాట. మీరే ఆటోమేటిక్గా అనవసరమైనటువంటి వార్తలు అన్నింటిని కూడా పక్కన పెట్టేసి మీకు కావాల్సిన వార్తల మీద మీరు దృష్టి పెడతారు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ మైండ్ సెట్ని ఎలా అప్లై చేయాలని చూద్దాం. దీనికోసం టాపర్స్ ఒక సీక్రెట్ 3 ఫిల్టర్ సిస్టమ్ని వాడతారు. ఆ ఫిల్టర్ సిస్టమ్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఏది చదవాలి, ఏది వదిలేయాలి డిసైడ్ చేయడానికి ఈ 3 ఫిల్టర్లు కూడా మీకు హెల్ప్ అనేది చేస్తాయి. మీ టైంని 80% తగ్గిస్తాయి. గుర్తుపెట్టుకోండి, 80% మీ టైంని రెడ్యూస్ చేస్తాయి అనమాట, ఆదా చేస్తాయి. అందులో ఫిల్టర్ నెంబర్ 1 సిలబస్ ఫిల్టర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్టర్. మీ స్టడీ టేబుల్ మీద మీ సిలబస్ కాపీ ఎప్పుడూ కూడా ప్రింట్అవుట్ ఉండాల్సిందే. అక్కడ పేపర్ చదివే ముందు ఒక్కసారి సిలబస్లోని కీవర్డ్స్ అన్నీ కూడా చూసుకోండి. పాలిటీ, ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవే మీ ఫోకస్ ఏరియాలు. పాలిటీ, పార్లమెంటరీ సెషన్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా, కొత్త చట్టాలు ఏమైనా చేస్తున్నారా, సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందా,
గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ప్రకటించిందా, లేదా పిఎం విశ్వకర్మ యోజన లేదో అట్లా ఉంటాయి కదా, ఇలాంటివి చూసుకోండి ఒకసారి పాలిటీలో. ఇక ఎకానమీకి వచ్చేసరికి ఎకానమీలో ఆర్బీఐ పాలసీలు ఏమైనా ప్రకటించిందా, రెపో రేటు తగ్గిందా పెరిగిందా, ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంటి, జీడిపి అంచనాలు ఎలా ఉన్నాయి, బడ్జెట్ హైలైట్స్లో ఏమున్నాయి, కొత్త పథకాలు ఏమైనా వచ్చినాయా, అది ఎకానమీలో చూసుకోండి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో ఏమైనా ప్రయోగాలు చేస్తుందా, ఈ మధ్య చేసింది కదా అట్లా బ్లూ బర్డ్ ఏదో చేసింది కదా అట్లా కొత్త టెక్నాలజీలు కానీ బయోటెక్ మీద ఏమైనా కొత్త టెక్నాలజీలు వచ్చినాయా, హెల్త్ సెక్టర్లో కొత్త ఆవిష్కరణలు ఏమైనా వచ్చినాయా, ఇలాంటివి. అంతర్జాతీయ సంబంధాలకు వచ్చేసరికి ఇతర దేశాలతో మన దేశం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, మోడీ వెళ్ళొచ్చారు కదా, బయటికి వెళ్ళొచ్చారు, ఏం చేశారు, ఏమైనా ఒప్పందాలు చేసుకున్నాడా, లేకపోతే మొన్న రష్యా అధ్యక్షుడు వచ్చాడు, ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా, ఇలాంటివి. G20 లాంటి సమ్మిట్స్ కానీ, అంతర్జాతీయ వివాదాల్లో ఇండియా పాత్ర ఎలా ఉంది, పొరుగున్నటువంటి బంగ్లాదేశ్లో మన పరిస్థితి ఏంటి, ఇలాంటి ఒక వార్త చదవగానే ఇది నా సిలబస్లో ఏ టాపిక్ని కనెక్ట్ అవుతుంది, ఏ టాపిక్కి కనెక్ట్ అవుతుంది అనేది దాన్ని అడగాలి మనం. అంటే అప్పుడు ఆన్సర్ లేదనుకోండి, ఇది ఏ టాపిక్కి కూడా కనెక్ట్ కావట్లేదని వదిలిపడేయండి, దాన్ని ముట్టుకోవద్దు అసలు. నేను ఆ న్యూస్ని స్కిప్ చేసి పడేయండి. ఇంకా స్కిప్ ఫిల్టర్ నెంబర్ 2 అంటే స్కిప్ ఫిల్టర్ అనమాట. ఏది వదిలేయాలి, ఏం చదవాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏమి వదిలేయాలో కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం అనమాట. నేను చెప్పే వాటన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా స్కిప్ చేసేసేయండి. ఒకటి, లోకల్ పాలిటిక్స్, మీ ఊరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేల మధ్య గొడవలు మీకు సంబంధం లేదు, మీకు అవసరం లేదు. లోకల్ క్రైమ్, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ మీ సిలబస్లో ఉండవు. ఇక సినిమా న్యూస్, సినిమా రివ్యూలు కానీ, సినిమా హీరోల పర్సనల్ లైఫ్స్ కానీ, శివాజీ ఏమన్నాడు, అనసూయ ఏమంది, ఇవన్నీ మీకు అనవసరం లేదు. కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేసేయండి. ఆ పేజీయే ముట్టుకోవద్దు మీరు అసలు. పేజీ ఎప్పుడు ముట్టుకోవాలంటే ఆస్కార్ అవార్డులు వచ్చినప్పుడు, లేకపోతే మన దేశం నుంచి దేనికన్నా ఆస్కార్ అవార్డు వచ్చిందా, లేదా మనకి నేషనల్ వైజ్గా ప్రకటించినట్టు అవార్డులు ఏమైనా ఉన్నాయా, నంది అవార్డులు ఉన్నాయి, ఇట్లాంటి వాటినే మీరు సినిమా ఇది చూడాలన్నమాట. స్పోర్ట్స్, ఒలింపిక్, వరల్డ్ కప్ లాంటి మేజర్ ఈవెంట్స్లో ఇండియా గెలిచినప్పుడు, లేదా ఏదైనా రికార్డు క్రియేట్ అయినప్పుడు తప్ప రోజు జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్లు అయితే మీకైతే అవసరం లేదు. ధోని ఎక్కడ ఆడుతున్నాడు, ఇంకొకళ్ళు ఎక్కడ ఆడుతున్నారు, మీకు సంబంధం లేదు. ఇక జ్యోతిష్యము, రాశి ఫలాలంటే ఇవి టైంపాస్ కోసం చేసేవి, వీటిని కూడా మీకు అవసరం లేదు. ఈ ఫిల్టర్ని వాడటం అనేది మీరు స్టార్ట్ చేస్తే మీ పేపర్ చదివే టైం అనేది సగానికి సగం రెడ్యూస్ అవుతుంది. ఏమేం చేయొచ్చు, లోకల్ పాలిటిక్స్ వద్దు, లోకల్ క్రైమ్ వద్దు, సినిమా న్యూస్ వద్దు, స్పోర్ట్స్ వద్దు, జ్యోతిష్యం, రాశి ఫలాలు వద్దు. ఇక ఫిల్టర్ నెంబర్ 3, అన్ని పేజీలు మనకి ఇంపార్టెంట్ కాదు. కొన్ని పేపర్స్లో కొన్ని పేజీలే మనకు నిధి లాంటివి. అందులో ది హిందూ పేపర్ తీసుకుందాం. ది హిందూ పేపర్కి వచ్చేసరికి ఫ్రంట్ పేజీ ప్లస్ ఎడిటోరియల్ 8th పేజీ ఇది. తర్వాత ఒపీనియన్ పేజీలు ఉంటాయి కదా, అందరూ రాస్తుంటారు, ప్రముఖులందరూ ఆర్టికల్స్ రాస్తుంటారు, అది 9వ పేజీ, పేజీ నెంబర్ 9 అది. తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్, బిజినెస్ పేజీలు అనేది చాలా ముఖ్యం హిందూ పేపర్లో. ఎడిటోరియల్స్ మీ అనలిటికల్ స్కిల్స్ని పెంచుతాయి. నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎడిటోరియల్స్ చదవాలి మీరు అని చెప్పి. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 రాసేవాళ్ళు కంపల్సరీ చదవాలి, అది యూపీఎస్సీలు రాసేవాళ్ళు. ఇక ఈనాడు కానీ సాక్షి కానీ తీసుకున్నాను అనుకోండి, మెయిన్ హెడ్లైన్స్ చూసుకోండి, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఎడిటోరియల్ పేజీ చూసుకోండి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రజ్యోతిలో లేదు, ఈనాడు కానీ, సాక్షి కానీ, మరి నమస్తే తెలంగాణ కానీ, వెలుగు పేపర్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రతిభ అని, సక్సెస్ అని, ఎడ్యుకేషన్ అని ఇలాంటి సప్లిమెంట్లు ఇస్తున్నారు. 2 పేజీలు 1 పేజీ అట్లా ఇస్తున్నారు. అవి చూసుకోండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అవసరమైతే మీరు కట్ చేసుకోండి. నేను కూడా కట్ చేస్తాను రోజు వాటిని. ఇక పేపర్ మొత్తాన్ని కూడా ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు కూడా చదవాలనే రూల్ ఏమీ పెట్టుకోవద్దు. ముందుగా మీకు ముఖ్యమైనటువంటి పేజీలని స్కాన్ చేసి, అంటే ఈనాడు ఉంది, ఈనాడులో ముందు లాస్ట్ పేజీకి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ నుంచి రెండో పేజీ లాస్ట్ నుంచి 3వ పేజీలో మనకి ఆటోమేటిక్గా మన ప్రతిభ ఇవన్నీ అన్నీ అక్కడే ఉంటాయి. మనకి ఉద్యోగాలకు సంబంధించినవి కానీ ఏదైనా అక్కడే ఉంటాయి. అట్లా అనమాట. అంటే మీరు ముఖ్యమైనటువంటి పేజీని స్కాన్ చేసి ఆ తర్వాత టైం ఉంటేనే మిగతావి చూసుకోండి. ఇక టాపర్స్ సీక్రెట్ ఏంటి అంటే A4 నోట్ మేకింగ్ ఫార్ములా గురించి నేను ఇప్పుడు చెప్తాను. అది అంతవరకు అయిపోయింది. ఇక ఇన్ఫర్మేషన్ని మీరంతా ఫిల్టర్ చేశారు, 3 ఫిల్టర్లు చేసి పడేశారు. నెక్స్ట్ స్టెప్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మస్ట్. ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ని యాజ్ టీజ్గా రాసి పడేస్తారు. ఒక హిందూ పేపర్ని మళ్ళీ దించుతారు మీ నోట్స్లో. ఇది చాలా రాంగ్. మీ నోట్స్ని క్రిస్ప్గా రాసుకోవాలి, రివిజన్కి ఈజీగా రాసుకోవాలి, ఈజీగా ఉండాలి. రివిజన్ చేసుకునేటప్పుడు టక్కన చూడగానే వచ్చేయాలి, కళ్ళకి కనపడాలి అది. దీనికోసం మీరు ఒకరోజు ఒక A4 పేజీ 1 A4 పేజ్ పర్ డే అనే ఫార్ములాని ఫాలో అవ్వండి. నోట్స్ ఎలా రాయాలంటే ఫస్ట్
పేజీని డివైడ్ చేయండి. మీ A4 షీట్ పైన డేట్ వేయండి. ఆ తర్వాత దాన్ని సిలబస్లోని సబ్జెక్టుల ప్రకారం డివైడ్ చేయండి. ఉదాహరణకు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, పర్యావరణం, ఇతరాలు. ఇక దీంట్లో రెండో స్టెప్ ఏంటంటే, నోట్స్ రాసేటప్పుడు రెండో స్టెప్ ఏంటంటే 5W1H ప్లస్ I అనే ఫార్ములా ఉపయోగించాలి. 5W1H ప్లస్ I అనే ఫార్ములా అంటే ప్రతి వార్తకు కూడా ఈ ఫార్ములాని వాడి పాయింట్స్ అనేది రాయండి. ఫస్ట్ 5Wలు ఏమన్నాయంటే వాట్, ఏమిటి, ఆ వార్త ఏంటి. నెక్స్ట్ వై, ఎందుకు, దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకు, ఏంటి. తర్వాత మూడోది వెన్ అండ్ వేర్, అది ఎప్పుడు, ఎక్కడ జరిగింది. ప్లస్ హూ, ఎవరు, సంబంధిత వ్యక్తులు కానీ సంస్థలు కానీ. తర్వాత హౌ, 5Wలు అయిపోయినాయి. ఇక 1H హౌ, ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది. తర్వాత I ప్లస్ I అనుకున్నాగా, I ఫార్ములా అనుకున్నాగా. ఇంపాక్ట్, ప్రభావము, దీని ఎఫెక్ట్ ఏంటి, ఇది ఎగ్జామ్కి అసలు ఎందుకు ముఖ్యము. ఇక్కడ 5Ws 1H వాట్, వై, వెన్ అండ్ వేర్, హూ, తర్వాత హౌ, తర్వాత ఇంపాక్ట్. ఇవి ఈ మొత్తం 6, ఈ మొత్తం 7 వస్తాయి. 7 కూడా మీరు లైన్లో పెట్టుకోవాలి. ఉదాహరణకు RBI రెపో రేట్ను 6.5 వద్ద స్థిరంగా ఉంచింది అనే న్యూస్ ఉందనుకోండి. మీ నోట్స్లో నేను ఇప్పుడు చెప్పిన విధంగా పైనేమో ఎకానమీని హెడ్డింగ్ పెట్టుకోండి. తర్వాత RBI మానిటరీ పాలసీ కమిటీ MPC అని పెట్టుకోండి. తర్వాత వాట్, రెపో రేటు 6.5 దగ్గర నో చేంజ్ పెట్టుకున్నారు. వై, ద్రవ్యోల్బణానికి 4% టార్గెట్ దగ్గర కంట్రోల్ చేయడానికి, ఎందుకు అనేది అర్థమైంది కదా, అది. తర్వాత హూ, ఎవరు, శక్తికాంత దాస్ ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా, అది. తర్వాత ఇంపాక్ట్, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, లోన్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి, ఆర్థిక స్థిరత్వానికి సంకేతము. ఇది మెయిన్స్ ఆన్సర్స్లో కోట్ చేయొచ్చు దీన్ని. అంటే ఇలాంటివి మనకి మెయిన్స్లో కూడా పనికొస్తాయి అనమాట. అందువల్ల అంటే గ్రూప్ 1 మెయిన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, గ్రూప్ 2లలో వాటిలలో పనికొస్తాయి. కాబట్టి ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఇక మూడోది ఏంటంటే బుల్లెట్ పాయింట్లు, కీవర్డ్స్ మాత్రమే రాసుకోవాలి. పూర్తి వాక్యాలు ఎప్పుడూ కూడా రాసుకోవచ్చు. నేను చెప్పా కదా, పేపర్ మొత్తం కూడా దీంట్లో దించొద్దు మీరు. అక్కడ మీరు పూర్తి వాక్యాలు అస్సలు రాయొద్దు, కేవలం బుల్లెట్ పాయింట్లు రాసుకోండి. కీవర్డ్స్, డేటా, నెంబర్లు మాత్రమే దాంట్లో రాయండి. వీలైతే చిన్న డయాగ్రామ్ గీసుకోండి, లేదా మైండ్ మ్యాప్ గీసుకోండి, బాగుంటుంది. ఇది రివిజన్ టైంలో మిమ్మల్ని సేవ్ చేస్తుంది, మీ టైం అనేది సేవ్ చేస్తుంది. ప్లస్ ఈజీగా గుర్తుండిపోతుంది కూడా. ఇక టాపర్స్ సీక్రెట్ ఏంటంటే, మీరు తయారు చేసుకున్నటువంటి ఈ A4 షీట్లు కేవలం నోట్స్ మాత్రమే కాదు, ఇవి మీ రివిజన్ కోసం చేసుకున్నటువంటి సూపర్ హైవే అన్నట్టు. వీటిని కరెక్ట్గా వాడుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది మీ చేతిలో ఉండిపోతుంది. ఇక డైలీ రివిజన్, దీన్ని ఏమేం చేయాలంటే డైలీ రివిజన్ చేయాలి. రోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు రాసుకున్నటువంటి A4 షీట్ని కేవలం ఒక 5 నిమిషాలు మాత్రం ఒకసారి చదవండి. ఇక వీక్లీ రివిజన్, ప్రతి ఆదివారం కూడా ఆ వారంలో రాసుకున్నటువంటి 6 లేదా 7 పేజీలని ఒక గంటలో రివిజన్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపుతుంది అనమాట. ఇక మంత్లీ రివిజన్, నెలాకన్నా ఆ నెలలో ఉన్నటువంటి అన్ని షీట్లను కూడా ఒకసారి తిరగేయండి. ఈ A4 షీట్లను ఒక ఫైల్లో సబ్జెక్టుల వారీగా పెట్టుకోండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఎగ్జామ్కి ముందు ఈ ఫైలు మీ కరెంట్ అఫైర్స్ రివిజన్కి బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ టూల్గా కూడా పనికొస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, పేపర్ చదవడం అనేది భారం కాదు, అదొక ఆర్ట్. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి స్ట్రాటజీని రేపటి నుంచే మీ ప్రిపరేషన్లో భాగం చేసుకోండి. ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలను ఒక్కసారి నేను రివైండ్ చేసి మీకు గుర్తు చేస్తాను. ఫస్ట్, మీరు పేపర్ని రీడర్ లాగా కాదు, డేటా కలెక్టర్ లాగా ఆలోచించండి. రెండోది ఏంటంటే సిలబస్, స్కిప్, సోర్స్ అనే 3 ఫిల్టర్ని సిస్టమ్ని వాడుకోండి. తర్వాత 1 డే 1 A4 పేజ్ నోట్స్ ఫార్ములాని పాటించండి. తర్వాత మీ నోట్స్ని రోజు, వారము, నెలల వారీగా రివిజన్ అయితే చేయండి. ఈ రోజు నుంచే మీ తప్పుని సరిదిద్దుకోండి. పేపర్లో అనవసరమైనటువంటి రాజకీయాలు, సినిమా చెత్తను మీ బ్రెయిన్లోకి దింపొద్దు, దాని నుంచి డిలీట్ చేసేయండి దాన్ని మీ బ్రెయిన్ నుంచి. మీ ప్రిపరేషన్లో ఒక అద్భుతమైనటువంటి మార్పుని మీరే గమనిస్తారు. న్యూస్ రీడర్గా ఉండటం ఆపేసి ర్యాంక్ ఓరియంటెడ్ డేటా కలెక్టర్గా ఉండటం అనేది అలవాటు చేసుకోండి. విజయం అనేది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని భావిస్తున్నాను నేను. మీరు పేపర్ చదివేటప్పుడు సాధారణంగా చేసే తప్పు ఏంటో కింద కామెంట్స్లో సెక్షన్లో నాతో చెప్పండి. ఈ వీడియోకి మీరు ఒక లైక్ కొట్టి మీలాగే ప్రిపేర్ అవుతున్నట్టు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ స్ట్రాటజీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆల్ ద బెస్ట్. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఒక చిన్న సాయం చేయాలి మీరంతా. మన తెలుగు జర్నలిస్ట్
ఛానల్ అనేది ఉంది కదా, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ న్యూస్, ఇందులో సైబర్ క్రైమ్, మనీ మైండెడ్, తర్వాత హెల్త్ టాపిక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మనం నడుపుతున్నాము. దానికి మీరందరూ కూడా నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే కనీసం ఒక 20,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మీ ద్వారా నాకు ఇప్పుడు 60,000 అబవ్ ఉన్నారు కదా దీంట్లో తెలంగాణ ఎగ్జామ్స్లో, మీరు ఒక 20,000 మంది కనీసం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రేపు కొంచెం దాన్ని డెవలప్ చేసుకోవడానికి, దాన్ని బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసుకోవడానికి వాటి వీటి కూడా పనికొస్తుంది. కాబట్టి మీరు ఆ ఛానల్లో వీడియోలు చూసినా చూడకపోయినా నచ్చితేనే చూడండి వీడియోలు. మీకు ఏమైనా హెల్త్కి సంబంధించిన, మనీ రిలేటెడ్ ఏమైనా ఉంటే, సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఉంటే చూడండి. లేకపోతే మీరంతా తల ఒక చెయ్యేసి అంటారు కదా, అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ సోషల్ మీడియా నేను చేస్తున్నా కాబట్టి దాన్ని ఒక్కసారి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.